ఇక వివరాల్లోకి వెళ్తే తరుగు పేరుతో మిల్లర్లు రైతుల నిండా ముంచుతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఐకేపీ సెంటర్లను సందర్శించారు. అంతర్గం మండలంలోని గోలివాడ, మోరామూర్, ఎల్లంపల్లి, బ్రాహ్మణపల్లి ఐకేపీ సెంటర్ల నాయకులు సందర్శించారు. బీజేపీ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి, కన్నం అంజయ్య, కౌశికలత రైతుల వద్దకు వెళ్లి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అంతర్గం ప్రెస్ భవన్లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమది రైతు రాజ్యమని చెప్పుకునే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అలా చెప్పుకోవడమే తప్ప రైతులను పట్టించుకునేవారే లేరని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని తరుగు పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టారు. ఇప్పటి వరకు 8,000 క్వింటాలు తీసుకున్నారు. ఈ స్టేట్ గవర్నమెంట్ వైట్ పేపర్ రిలీజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళ డిమాండ్ ఎంత, వాళ్ళు ఎంత తీసుకున్నారు ఇప్పటికి? అంతర్గం ప్రెస్ క్లబ్కి వచ్చినాం. సంతోషం మీ అందరినీ కలవడం. ఇవాళ మీ అందరినీ కలవడమే కాకుండా ఉన్న రైతులకు ఇబ్బంది ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఈ మధ్య వడగండ్ల రవాణా మీద. దాంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఒక పక్క అకాల వర్షాలు వచ్చి రైతులు ఆగమవుతూ ఉంటే ప్రభుత్వానికి కానీ రైస్ మిల్లర్లకు కానీ ఇది ఎంజాయ్ అయిపోతుంది. ఇది ఒకటి సంపాదించుకోవడానికి సాధనం అయిపోయింది దీన్ని చూసుకుంటా. సో ఈ రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే నెల 15 రోజులు 2 నెలలకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, దీన్ని పట్టించుకోకుండా టూర్లు చేసుకోవడం, ఆటల పోటీలు పెట్టుకోవడం, వాళ్ళ సమావేశాలు పెట్టుకోవడం, లేకపోతే విందు భోజనాలు పెట్టుకోవడం, ఇంకేమో పెడతారు కదా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుంటారు. ఇవి పెట్టుకొని వాళ్ళ ఎంజాయ్ కోసమే ప్రయత్నం చేస్తారు తప్పించి ఈ రైతులను పట్టించుకుంటలేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కాసిపేట లింగయ్య గారు, మా మాజీ జిల్లా అధ్యక్షులు అర్జునరావు గారు, అదేవిధంగా మా సోదరుడు కన్నం అంజయ్య గారు, కౌశికలత గారు, మా శ్రీధర్ రెడ్డి మాజీ చైర్మన్ గారు, ప్రసాద్ గారు, మధ్యకుంట శేఖర్ గారు, మహావాది రామన్న గారు, పెద్దపల్లి మండల ప్రెసిడెంట్ రమణ, మారం వెంకటేశం, గంగా ప్రసాద్, నారాయణ కుమార్, ఎల్లంపల్లి శ్రీనివాస్, ఎల్లంపల్లి రైతులు, గోల్వాడ రైతులు, కొడుమూరు సంబంధించినటువంటి మరిపల్లికి సంబంధించినటువంటి రైతు సోదరులు గారు ఐకేపీ సెంటర్లు మొన్ననే జిల్లా వ్యాప్తంగా అన్ని కూడా తిరగడం జరిగింది. ఇవాళ ఈ మండలం స్పెషల్గా తిరిగేసి మా కార్యాచరణ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంటుంది, ఏం చేద్దాం అనుకుంటాం అనే క్రమంలో ఇవాళ కూడా ఈ గోలివాడ, మురుమూడు, ఎల్లంపల్లి, బ్రాహ్మణపల్లి సెంటర్లు తిరగాలని చెప్పేసి అనుకొని పెద్దలు భారతీయ జనతా పార్టీ తరఫున రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అదేవిధంగా గత మొత్తం నిన్న కూడా వారు రాఘాపూర్లో రాస్తారోక చేయడం జరిగింది. వీటన్నిటి మీద రైతులు ఏ విధంగా బాధపడతారో మా కార్యాచరణ అయిందని చెప్పేసి పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు.